వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెన్షన్ల అతి ముఖ్యమైన సమాచారం. ఏపీ పెన్షన్లకు కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల అసలు సాధ్యమేనా అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల అసలు సాధ్యమేనా? గత 2-3 నెలల నుండి కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల గురించి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా 2-3 రోజుల క్రితం కూడా తెలంగాణ ప్రభుత్వ హైకోర్టు కమ్యూటేషన్ రికవరీ గురించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మనం ఆ విషయం గురించి ఒక చిన్న పరిశీలన కనుక చేసినట్లయితే ఉద్యోగులు తమ సర్వీసు పూర్తయిన తర్వాత రిటైర్డ్ అయ్యే క్రమంలో ఒక్కసారిగా అధిక మొత్తంలో డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో అందరూ పెన్షనర్లు వారి బేసిక్ పెన్షన్లో 40% వరకు కమ్యూట్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ విధంగా కమ్యూటేషన్ చేసుకున్న తర్వాత వచ్చిన అమౌంట్ను పెన్షనర్లు వడ్డీతో కలిపి 15 సంవత్సరాల వ్యవధిలో తిరిగి వారి యొక్క పెన్షన్ నుంచి ప్రతి నెల ప్రభుత్వానికి చెల్లిస్తుంటారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ప్రభుత్వము ఈ కమ్యూటేషన్ను తిరిగి రికవరీ చేసుకునే క్రమంలో అప్పట్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉండటం వలన 15 సంవత్సరాల పాటు ప్రతి నెల పెన్షన్ నుంచి రికవరీ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు వడ్డీ రేటు తగ్గిన కారణంగా పెన్షన్లు కమ్యూట్ చేసుకున్న అమౌంట్ సుమారుగా 11 నుంచి 12 సంవత్సరాల మధ్య రికవరీ చేస్తే సరిపోతుంది. కానీ ప్రభుత్వాలు ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ కూడా ఇంకా 15 సంవత్సరాల పాటు రికవరీ చేస్తూనే ఉన్నాయి. కాబట్టి పై విషయాలన్నింటినీ వ్యక్తపరుస్తూ ఢిల్లీ, హర్యానా, కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇటీవల రీసెంట్గా తెలంగాణ పెన్షన్లు కూడా కోర్టుకు వెళ్ళి కమ్యూటేషన్ రికవరీని నిలుపుదల చేయించుకున్నారు. కాబట్టి పై రాష్ట్రంలో హైకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వ పెన్షన్లు కూడా హైకోర్టులో పిటిషన్లు వేసినట్లయితే పెన్షన్లకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఇప్పటి మాదిరిగానే 15 సంవత్సరాల పాటు కమ్యూటేషన్ రికవరీని చేయవలసి వస్తుందని పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ విషయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా పెన్షనర్ల సంఘాల నాయకుల్ని కోరుచున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.